గోల్డ్ అండ్ సిల్వర్ బాగా పడిపోతాయని, రష్యా యుఎస్ డీల్ కుదిరిందని, వాళ్ళకి షిఫ్ట్ సిస్టమ్ లో రష్యా మళ్ళీ వస్తుందని బ్లూంబర్గ్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు బ్లూంబర్గ్ రిపోర్ట్ అథెంటిక్ కాదు కదా, ఎలా తీసుకుంటాం? ఇట్స్ ఎ ప్రిడిక్షన్, వాళ్ళది ప్రిడిక్షన్. చెప్తే ఎవరు చెప్పాలి? ఇటు యుఎస్ చెప్పాలి, అటు రష్యా చెప్పాలి. వాళ్ళు అఫీషియల్ గా డిక్లేర్ చేయాలి, అప్పుడు కదా కరెక్ట్. ఇప్పుడు మా బ్లూంబర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ని మనం ఫైనల్ ఎట్లా తీసుకుంటాం? తీసుకోలేం కదా. పడిపోద్ది, బాగా పడిపోద్ది, విపరీతంగా పడిపోద్ది, మళ్ళీ 2011 లో జరిగినట్టు మళ్ళీ అదే కంటిన్యూ అవుద్ది అంటే అప్పుడు కండిషన్స్ వేరు, ఇప్పుడు కండిషన్స్ వేరు. ఇప్పుడు మార్కెట్ స్ట్రాటజీలో ఏదైనా మార్పు వచ్చిందా, అప్పుడు ఏదైనా చేంజెస్ వస్తాయి. లేదు నిజంగానే కుదిరిందా, వాళ్ళిద్దరు అఫీషియల్ గా రష్యా డిక్లేర్ చేశారా లేకపోతే యుఎస్ డిక్లేర్ చేశారా, చేసినప్పుడు అప్పుడు ఓకే, అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి. అంటే ఎంత పెరిగిందో రీట్రేస్మెంట్ కొంత పర్సెంటేజ్ అవ్వాల్సింది అయ్యింది. అంతకంటే ఇంకా మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకేదన్నా ఉంటే ఒక 5 to 10%. అది కూడా గోల్డ్ పర్వాలేదు, సిల్వరే కొంచెం ఇంకా 5 to 10% ఉంది ఒకవేళ అయితే ఏదైనా ఉంటే. కానీ ఇక్కడ స్టెబిలైజ్ అవుతున్నాయి, ట్రెండ్ రివర్సల్ కాదు, స్టెబిలైజ్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2 days డౌన్ ఉంది, మళ్ళీ వాళ్ళు ప్లస్ లోనే ఉన్నాయి, 2 ప్లస్ లోనే ఉన్నాయి, 1% ఈచ్ గోల్డ్ అండ్ సిల్వర్. సో అంత భయపడాల్సిన పని లేదంటున్నాను. ఎప్పుడు ట్రెండ్ రివర్సల్ లో మనకు అక్కడ తేడా వస్తే ఓకే, బయింగ్ జరగట్లేదు లేదా మార్కెట్ స్ట్రాటజీలో తేడా వస్తుంది, అప్పుడు మార్పులు వస్తాయి. అంతేగాని ఎవరో ఇచ్చారు, ఏదో రిపోర్ట్ ఇచ్చారు, ట్రంప్ చెప్తే బ్లూంబర్గ్ రిపోర్ట్ రాశారు, ఇట్లాంటివన్నీ పెద్ద ఫరక్ పడవు. కానీ ఇక్కడ మనం భయపడుతున్నాం ఎందుకు? ఎక్కువ అమౌంట్ ఒక దాంట్లోనే పెట్టాం, అది వద్దు, అది అసలు వద్దునే వద్దు. డైవర్సిఫై చేయండి. మీ క్యాపిటల్ లో 10 to 15% మెటల్స్ చాలు, అంతకు మించి వద్దు. 10 to 15% లో కూడా మెటల్స్ లో డైవర్సిఫై చేయండి, అది బెస్ట్. అప్పుడు ఏమవుతుందంటే మనకి పెరిగినప్పుడు విపరీతంగా వస్తాయి అనుకోండి, తగ్గినప్పుడు కూడా తట్టుకోవాలి కదా, తగ్గినప్పుడు కూడా ఆ లాస్ తట్టుకోవాలి కదా. అట్లాంటివి అంతగానే 10 to 15% చేస్తే మెటల్స్ లో ఎప్పుడైనా సేఫ్.